బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు అగంతకుల నుంచి మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఇంట్లోనే కాల్చి చంపేస్తామని ఈ సందర్భంగా బెదిరించారు. లేదంటే కారులో బాంబు పెట్టి మరీ పేల్చేస్తామంటూ సల్మాన్ ను హెచ్చరించారు. ఈ ఘటనపై వర్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైట్, బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు అగంతకుల నుంచి మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఇంట్లోనే కాల్చి చంపేస్తామని బెదిరించారు. లేదంటే కారులో బాంబు పెట్టి పేల్చేస్తామంటూ సల్మాన్ ను ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ ఘటనపై వర్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, సాయిరామ్, దాదాపు మరొకసారి సల్మాన్ ఖాన్ కు మరొకసారి బెదిరింపు కాల్స్ రావడంతో ఒక్కసారి కూడా ఉలిక్కి పడ్డది. ముఖ్యంగా ఏదైతే సినీ ఇండస్ట్రీకి దాదాపు ఒక కీలకమైనటువంటి వ్యక్తి, తర్వాత సల్మాన్ ఖాన్ కు గత సంవత్సరం క్రితం కూడా చాలా సార్లు కూడా బాంబ్ బ్లాస్ట్ సంబంధించినటువంటి బాంబ్ బెదిరింపు కాల్స్ రావడము, ఆయనపై కూడా అంగతులు, తర్వాత చాలా మంది కూడా హత్య ప్రయత్నం చేసినటువంటి ప్రయత్నాలు కూడా ఉన్నాయి. కానీ ఈ రోజు ఉదయం మాత్రం ఒక బ్రేకింగ్ న్యూస్ అనుకోవచ్చు. వర్లీలో ముఖ్యంగా ఒక గుర్తు తెలియని వ్యక్తి ఒక వాట్సాప్ కి మెసేజ్ పెట్టడము, తనను చంపేస్తామంటూ, తన ఇంట్లో తనను చంపేస్తాము, తర్వాత తన కారుని కూడా బ్లాస్ట్ చేస్తామంటూ కూడా ఒక బెదిరింపు మెసేజ్, వాట్సాప్ మెసేజ్ రావడంతో ఒక్కసారిగా కూడా వర్లీకి సంబంధించినటువంటి పోలీసులు అలర్ట్ కావడం జరిగింది. అంటే వర్లీ అనేది చాలా కీలకమైనటువంటి పాయింట్ అని చెప్పవచ్చు. దాదాపు ముంబైలో హై ప్రొఫైల్స్ ఉండేటటువంటి పొలిటికల్ లీడర్స్ అయినా కానీ, తర్వాత సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఉండేటటువంటి అంత ప్లేస్ కూడా ఒక వర్లీ అన్నది చాలా మనకు ఒక ఫేమస్ అయినటువంటి ముంబైలో ప్లేస్ అన్నమాట. అయితే ఈ రోజు వచ్చినటువంటి ఏదైతే మనకు గతములో ఆయనపై సల్మాన్ ఖాన్ పై వచ్చినటువంటి బెదిరింపు కాల్స్ కానీ, తర్వాత కేసుకు సంబంధించినటువంటివి కూడా ఈ వర్లీ ప్రాంతం నుంచే వచ్చాయి. చాలా మటుకు కూడా గతంలో వచ్చినటువంటి ఏదైతే వాట్సాప్ మెసేజ్లు కానీ, అతనిపై వచ్చినటువంటి ఏదైతే బ్లాస్టింగ్ సంబంధించిన న్యూస్ కానీ అంతా కూడా వర్లీ నుంచి, అంటే కేర్ ఆఫ్ అడ్రస్ వర్లీ నుంచే వస్తుంది మనకు గతంలో ఉన్నట్టు ఇప్పటికీ కూడా. అయితే ఏదైతే మనకు గతంలో లారెన్స్ బిస్టేక్ సంబంధించినటువంటి గ్యాంగ్ ఆయనని చంపేస్తామంటూ కూడా బెదిరించడము, తర్వాత ఆయనపై హత్య ప్రయత్నం కూడా చేయడము, తర్వాత దీనికి సంబంధించినవన్నీ కూడా గత ఆగస్టులో కూడా జరిగింది. అయితే ముఖ్యంగా ఈ రోజు జరిగినటువంటి ఏదైతే మెసేజ్ తోటి ఒక్కసారిగా కూడా మనము మరొకసారికి కూడా బాలీవుడ్ అంతా కూడా ఆశ్చర్యానికి గురైంది. తర్వాత దీనికి సంబంధించింది ఎక్కడి నుంచి మెసేజ్ వచ్చింది అన్నటువంటి ఒక వ్యక్తిని మాత్రము అదుపులోకి తీస్తున్నారు. అతని నుంచి కూపి లాగే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ఎప్పుడైతే గతంలో వచ్చినటువంటి ఆయనపై జరిగినటువంటి దాడి కానీ, తర్వాత ఏదైతే మనకి చంపేస్తామంటూ కూడా బెదిరింపు కాల్స్ రాయడంతో అప్పటి నుంచి కూడా ఆయన షూటింగ్, తర్వాత ఇల్లు, ఈ రెండింటికి మాత్రమే ఆయన చాలా భారీ బందోబస్తు మధ్యతో వెళ్తున్నారు, వస్తున్నారు. అయితే ఒకానొక సందర్భంలో ఒక మీడియా మిత్రుడు అడిగినటువంటి ప్రశ్నకు మాత్రం ఆయన చాలా చాలా ఆయన ఒక విధమైనటువంటి జవాబు మాత్రం ఇవ్వడం జరిగింది. ఇలాంటి బెదిరింపులు వస్తున్నాయి కదా, మీకు భయం వేయదా అని ఒక జర్నలిస్ట్ అడిగినటువంటి దానికి సల్మాన్ ఖాన్ చెప్పాడు, భగవాన్ అంటే నేను ఆయన దేవుడు ఎప్పుడు వరకు నన్ను ఈ భూమి మీద ఇస్తాడో అప్పటి వరకు కూడా నా పని నేను నిర్వహిస్తాను, నా జీవిత కాలం ఉంటుంది, నా చావు కొరకు నేను వెయిట్ చేస్తాను అంటూ కూడా ఒక నిగూఢమైనటువంటి అర్థంతో జవాబిచ్చినటువంటిది ఆయన పోస్ట్ కూడా చేయడం జరిగింది గతంలో. ఇలాంటి సందర్భంలో ఆయన చాలా అంటే హై సెక్యూరిటీతో ఇంటికి, తర్వాత షూటింగ్ కి వెళ్తున్నటువంటి సందర్భము. ఇలాంటి సందర్భంలో మరొకసారి దాదాపు ఒక 8 నెలల తర్వాత మరి ఇలాంటి మెసేజ్ రావడము, ఆయనను చంపేస్తామంటూ రావడంతో ఒక్కసారి కూడా వర్లీ పోలీసు యంత్రాంగం అంతా కూడా అలర్ట్ కావడం జరిగింది. కానీ దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మాత్రం చాలా గోప్యంగా ఉంచుతున్నారు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే రావడం జరిగింది. దీనికి వెనకాల ఎవరు కుట్రదారులు, అంటే ఇక్కడ బ్యాక్ ఏమైనా బిస్టే గ్యాంగ్ చేయించిందా, లేకపోతే మరి కొంతమంది వేరే ఎవరైనా ఉన్నారా, దీని వెనకాల హస్తం ఉన్నారా అన్నటువంటి మాత్రం కూపిలాగే ప్రయత్నం చేస్తున్నారు. సాయిరామ్, రైట్, థ్యాంక్ యూ కళ.